కెమికల్ ఇంజనీర్ చేయడానికి జాబ్లే. ఇవాళ ఏరోస్పేస్ ఐఐటి ఖరగ్పూర్ అబ్బాయి ఒక అబ్బాయి వచ్చాడు నా దగ్గరికి కౌన్సిలింగ్. ఎక్కడికి వెళ్ళాలి సార్? ప్రైవేట్ ఇండస్ట్రీ ఏది అసలు? ఇప్పుడంటే ఏదో ఎలా చేశారన్నారు, మనకి రావాలి. ఎక్కడికి వెళ్తాడు? ఓకే, ఎంతకాలం హాల్ అని చెప్తారు మీరు? BHELలో హాల్లో ఎంతకాలం మాట్లాడతారు? ఎన్ని ఉంటాయి వేకెన్సీస్? ఎన్ని ఉంటాయి? సో మీరు ఈ ఇండస్ట్రీస్ని కాదండి, ఇన్వెస్టర్స్ని ఇన్వైట్ ఇప్పుడు మీకు ఇంకొక నేను ఫ్యాక్ట్ చెప్పాలంటే, అంటే ప్రాబ్లీ దీనికి సంబంధం ఇక్కడ రిలేటెడ్ కాదు కానీ FDIs మీకు తెలిసిందే కదా, ఆల్మోస్ట్ ఈసారి 50 బిలియన్ మనకి ఫారినర్స్ వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. ఎవ్రీ ఇయర్ కూడా 50 బిలియన్ వరకు ఉంటుందండి. ఇంతకుముందు చూస్తే కొంచెం తక్కువ ఉంటుంది. నేను ఎక్కడో చదివానండి నేను నిన్నే. మన దగ్గర నుంచి బయటికి మన ఇండియన్ ఇన్వెస్టర్స్ బయట పెడతారు కదా, బయట డబ్బులు పెడతారు కదా, ఆ పెట్టింది 300-400% అయిపోయిందంట. యాక్చువల్గా ఫారినర్స్ మన ఇండియాలో వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అనేది ఏదైతే ఉంటుందో, ఒక 10 ఏళ్ళకి ఇప్పటికి ఉన్న డిఫరెన్స్ మీరు చూస్తే, అప్పుడు 40 ఉంటే ఇప్పుడు 50 ఉంది. సేమ్ లాజిక్ని ఇప్పుడు రివర్స్ అండి. అంటే మన ఇండియాలో ఉన్నటువంటి ఉన్న వాళ్ళు ఎవడైతే ఉన్నాడో వీడు బయటికి వెళ్ళి పెడుతున్నాడు దుబాయ్లో కానీ. ఆ పెట్టడం అనేది చాలా ఎక్కువ పెరిగిపోయింది. ఒకప్పుడు 15 బిలియన్స్ ఉన్నది, ఇప్పుడు ఆల్మోస్ట్ 50 బిలియన్కి వెళ్ళిపోయింది. అది ఇప్పుడు నెట్ FDI ఎంత అంటే 0 అయిపోయింది. ఓకే, డాలర్ పెరక్ ఏమవుతుంది అంటే మీకు ఏమవుతుంది? ఆపర్చునిటీస్ బయట కంట్రీస్లో ఉన్నప్పుడు ఇన్వెస్టర్ అక్కడికి వెళ్ళిపోతున్నాడు, బయటడేమో లోపల రావట్లేదు. చూడండి అలా ఎంత డబల్ మైనస్ కదా ఇది. ట్రేడ్ డిఫిసిట్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి, అలాగే ఉంటుంది. ఎంత ట్రై చేసినా మనం ఇది అవ్వట్లా. సో ఇవన్నీ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అండి ఇవన్నీ కూడా. అంటే ఎందు గురించి ఇదంతా జరుగుతుందంటేనండి, ఒక ఇండస్ట్రీయే మీ దగ్గర ఉంది. ఇన్వెస్ట్ వచ్చి పెట్టడానికి ఇండస్ట్రీ ఏది ఇక్కడ? ఇప్పుడు ఏదో ఒక కెమికల్ ఇండస్ట్రీయో లేకపోతే ఏదో ఒక ఇండస్ట్రీ పెట్టాలనుకోండి, పెట్టడానికి సరిపడే అట్మాస్ఫియర్ దానికి సంబంధించినటువంటి ఉంటే వాడు ఆ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. ఒక ఐటీలో ఎక్కడ పెట్టవలసిన పని ఏంటి? ఇప్పుడు వియత్నాం బాగా డెవలప్ అయిందండి, జకర్తా ఇండోనేషియా డెవలప్ అయింది, చాలా బాగా పికప్ అవుతున్నాయండి యాక్చువల్గా. వియత్నాం కానీ ఇది కానీ చాలా బాగా స్పీడ్ కానీ ఆల్మోస్ట్ మీకు గూగుల్ కానీ యాప్లు కానీ అన్నీ వెళ్ళిపోయినాయి అక్కడికి, పెట్టుకుంటారండి వాళ్ళు. సో ఇన్వెస్టర్ ఎలా ఆలోచిస్తున్నాడు? ఫారెన్ ఇన్వెస్టర్ ఇది అన్సెట్ అయినట్టు ఈ సిస్టంలో మనకి ఎందుకు బాబు అక్కడ పోతున్నాడు. సో ఆల్మోస్ట్ బయట నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ పోతున్నాయి. లోపల ఉన్నవాడు ఇక్కడ పెట్టడం మనిషి బయటకు వెళ్తున్నాడు. కాబట్టి డబ్బులు ఉన్నవాడు ఇన్వెస్టర్ ఎలా ఆలోచిస్తారండి? ఎక్కడ ఉంటే పోతారు కదా, ప్యారిస్ అయితే ఉంది, లేకపోతే అక్కడ దుబాయ్ అయితే పోతుంది. సో ఇక్కడ కూర్చొని మీరు నీతులు చెప్తే ఎవడంటాడు? కాదు కదా. సో ఇవి కొంచెం గవర్నమెంట్ సీరియస్గా తీసుకుని ఒక ఇండస్ట్రీనే డెవలప్మెంట్ చేసి ఐటీ ఇండస్ట్రీనే సర్వీసెస్లో చేయడం అనేది ఏదైతే ఉందో అది చాలా పెద్ద తప్పది. అట్లాగే కాలేజెస్ని ఏవైతే ఉన్న కాలేజీని పక్కన పెట్టడం కూడా చాలా తప్పు. అవుట్డేటెడ్ కోర్సెస్ అన్నింటినీ కూడా మీరు తీసేయాలి, డిమాండ్ ఉన్న కోర్సెస్ అన్ని పెంచాలి. అలాగే ఫ్రీబీస్ అన్ని తీసేసి డబ్బులన్నీ పట్టుకెళ్ళి మీకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్కి ఇచ్చి ఇలాంటి సమూలమైనటువంటి మార్పులు చేస్తే తప్ప ఈ 1:100 కాన్సెప్ట్ పోదు.